వెల్కమ్. అందరు చదివారు కదా? రైట్. ఇప్పటి వరకు ఎంతవరకు చెప్పుకున్నాము? ఈ ఈ ఈ భాగంలో ఎంతవరకు చెప్పుకున్నాం మనం? అమ్మ వందనాలు. అమ్మా 8 అయిపోయింది. 8 కంప్లీట్ అయింది. 8లో 3 భాగాలు. మొదటి భాగము 3 వచనాలు, రెండవ భాగము 4 వచనాలు, మూడవ భాగం 1 వచనం. ఇక 4వ భాగంలో 9 నుండి 21 వరకు, అంటే 11 వచనాలు. ప్రకటన గ్రంథ ధ్యాన భాగాల్లో మిమ్మల్ని ఒకంత ఆత్మీయతలోకి నేను కాదు, ఈ పుస్తకము మనల్ని నడిపించటానికి దేవుడు మన ముందు ఉంచాడు. క్షమించండి, నేనని చెప్పాను, నేను కాదు. ఈ పుస్తకము, ఈ గ్రంథము రాసిన దేవుడు మనల్ని ఒకంత దైవికంగా ముందుకు తీసుకెళ్ళి ఎక్కడికి చేర్చడానికి అని చెప్పుకున్నాము? పరలోకానికి చేర్చడానికి. ఇప్పుడు పరలోకానికి చేరే ముందుగా మనమందరము కూడా హిమమంత ధవలముగా కనపడాలి. ఎలా కనపడాలి? హిమమంత ధవలముగా. హిమము అంటే తెలుపు. ధవలము అంటే ధవలమన్నా తెలిపే కదా. హిమమంతా ధవలముగా అన్నాడు. మనము కనిపించాలి. దీన్ని మనము ముందున్న సమయంలో ధ్యానం చేద్దాం. నా మాటలు మీరు కొంచెము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. నేను చెబుతున్న మాటలు గ్రంథాన్ని అనుసరించినవై ఉండాలి. ఒకవేళ గ్రంథాన్ని అనుసరించనిగిన నేను ఒకవేళ మాట్లాడితే మీరు ఖచ్చితంగా నన్ను క్వశ్చన్ చేయాలి. అప్పుడు నేను అనుకుంటాను మీరు వింటున్నారు అనుకుంటాను. మీరు ఏది చేయలేదనుకో నేనేమనుకుంటాను అంటే వీళ్ళు మామూలుగా ఏదో వస్తుపోతున్నారు అనుకుంటాను. నాకు క్వశ్చన్స్ వస్తే, అంటే మీరు ప్రశ్న వేస్తే ఖచ్చితంగా మీరు విన్నట్టు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను చెప్తున్నది కరెక్టో కాదో నాకు కూడా తెలియాలి. ఎందుకంటే చాలామంది కొన్నిసార్లు మనుషులను మెప్పించటానికి కొన్ని మాటలు చెప్తారు. మెప్పించి ఒప్పిస్తారు. ఒప్పించి వారి యొక్క స్థితిగతులకు అనుకూలంగా బోధన చేస్తూ వారిని మైమర్పిస్తారు. నేను అలా చేయడానికి ఇష్టపడను. అలా మాట్లాడటానికి దేవుడు నాకు అధికారం ఇవ్వలేదు. మిమ్మల్ని వాక్యము ఇది అని మీకు మీ ద్వారా ఒప్పించడానికి ఇష్టపడతాను. ఈ వాక్యము ద్వారా మనము మరొక స్థితిని పొందుకోవటానికి మన ప్రయాణాన్ని అందరం కలిసి ముందుకు వెళ్ళటానికి నేను మీతో నడుస్తాను. అంతేగాని నేను ముందెళ్తాను వెనక మీరు రండి అని నేను చెప్పను. అందరం కలిసి ప్రయాణం చేయాలి దీన్ని. ఎందుకంటే ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎవరికి అతీతులు కాదు. అందరము కూడా సమానమే. ఇది మన మైండ్లో ఉండిపోవాలి. అప్పుడు సమానమైనప్పుడు మనం ఏం చేయాలి అంటే నేనేదో పెద్దగా మీరేదో చిన్నగా మీరు ఎప్పుడు కూడా ఆలోచించేయకూడదు. మీకు అర్థమైందా? సమానము. ఇప్పుడు మన ఇంట్లో మన కుటుంబంలో మనమందరము సమానమేనా? ఎక్కువ తక్కువ ఉంటారా? ఎక్కువ తక్కువ అనుకుంటే తల్లిదండ్రులు ఉంటారు, అన్నలు ఉంటారు, అంటే వయసును బట్టి ఎక్కువ తక్కువ. కానీ దేవుని సన్నిధిలో మనమందరము కూడా సమానమే. సమానంగా ఉన్నప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఏదైనా సంభాషణలో ఎవరైనా కాని మాట మాట్లాడితే ఆ కుటుంబంలో ఉన్న మనమేమంటామంటే అలా మాట్లాడగాక అంటాం. ఎందుకు? మాట కరెక్ట్గా లేనప్పుడు. అలాగనే ఈ సమాన సంభాషణలో మనము మాట్లాడే మాటలు దైవికంగా లేకపోతే ఖచ్చితంగా మనం వాటిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆ క్రమంలోనే ఈ గ్రంథము మనల్ని నడిపిస్తుంది. అంటే ఈ ఉపోద్ఘాతం మరలా మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నారు. కనుక ప్రకటన గ్రంథము అంటుంగల్ని మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది ప్రకటన గ్రంథం అంటే అమ్మో అంటారు. అలాగ తయారైపోయారు, అలాగ తయారు చేశారు. ప్రకటన గ్రంథము అనేది ఏంటంటే నిన్ను, నన్ను, మనల్ని హిమమంతా ధవలముగా ఉంచడానికి ఇష్టపడుతుంది.
అంటే నిన్ను నన్ను సరిచేయటానికి ప్రయత్నం చేసే గ్రంథం. మీకు అర్థమైంది అనుకుంటాను. హిమము అంటే మంచు. మంచు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉంటుంది ప్లస్ ధవలము అన్నాడు. ఈ మాట కొంచెము మనకు ఆయన యొక్క తల వెంట్రుకలను చూపిస్తూ ఉంటుంది. దేవుని యొక్క తల వెంట్రుకలు అలా ఉన్నాయి అని. మనము అలాగా ఉండాలి. అంటే ఒక వైట్ బట్టలు మనం వేసుకుంటే ఎలా ఉండాలనో అలా ఉంచడానికి ఇష్టపడతాడు. వైట్ బట్టలకి ఏదైనా మరకైంది అనుకో, మనం ఏం చేస్తాం చెప్పండి? మనం వేసుకున్న వైట్ బట్టలు వేసుకున్నాం, తెల్లని బట్టలు వేసుకున్నాం, ఏదన్నా చిన్న మరకైంది, మనం ఏం చేస్తాం చెప్పండి? దాన్ని వేసుకొని అలానే వస్తామా? ఏం చేస్తాం? దాన్ని వాష్ చేస్తాం కదా. అంటే ఎప్పటిదాకా వాష్ చేస్తాము? పూర్తిగా అది శుభ్రమైపోవాలి. అంటే ఫస్ట్ కొన్నప్పుడు బట్ట ఎలా ఉందో మళ్ళీ మనం వేసుకుంటే అలా ఉండాలి. అందుకే తెల్ల బట్టలు వేసుకునేటప్పుడు కూడా చాలామంది అంటారు, ఈ తెల్ల బట్టలతోటే నాకు అంత ఇబ్బంది. ఎప్పుడు అంటే ఇంట్లో యజమాని వేసుకుంటే ఈయనకు వద్దంటే తెల్లగుడ్డలు వేసుకుంటారు కదా. మా పిల్లలు కానీ గీతమ్మ కానీ ఎప్పుడన్నా తెల్ల బట్టలు ఉతికేటప్పుడు అడుగుతుంది, ఒకసారి వేసుకొని వదిలితే ఉతుకుతారు. నేను బట్టలని ఒక 3 రోజులు వేసుకుంటాను. 3 రోజులకి ఎంత మురికి అవుతుందో తెలుసు కదా. మరలా దాన్ని వైట్గా తీసుకురావడానికి ఎంత కష్టపడతారో. అంటే మనం వేసుకునే దుస్తులు క్లియర్గా ఉండాలా, క్లీన్గా ఉండాలా? క్లియర్గా ఉండాలా, క్లీన్గా ఉండాలి. అప్పుడు మనకు కొంచెం సంతోషం అనిపిస్తుంది. అదే బట్ట మీద మురికి ఎలా ఉన్నది అనుకో, మనం వేసుకో. అలాగే ఈ పుస్తకము మనల్ని క్లియర్గా, క్లీన్గా పరలోకానికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. అంటే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి ఈ పుస్తకము మనల్ని ఎంతగా నడిపిస్తుందో అర్థం చేసుకోగలిగితే మన ఆత్మీయతకు ఇంకా ఎలాంటి ఢోకా ఉండదు. ఇది దేవుడు సంఘముతో చెప్తున్న మాట. సంఘము ఏ విధంగా ఉండాలని ప్రభు కోరుకున్నాడో తెలిసిన? ఏ విధంగా ఉండాలనుకున్నాడు? ఈ వచనం దాదాపుగా మనం చాలాసార్లు పెళ్ళిళ్ళలో చదువుతాం, సంఘం ఇలాగ ఉండాలి అని. సంఘం కాదు, భార్య ఇలాగ ఉండాలని కదా. చదువుదాం ఒకసారి, సంఘం ఏ విధంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 అని ఉంటుంది. 25 నుంచే చదవండి. మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్నును తాను అప్పగించుకొనెను. అసలు ఏంటి సంఘాన్ని గురించి ప్రభు ఇంత ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడు? సంఘం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలమ్మా? కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగా ఉండాలని కోరుకుంటున్నాడు. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఏంటిదమ్మా పేరా? సంఘం అంటే ఎవరు? మనమే, దేవుని పిల్లలమైన మనమే, ఆయన కుటుంబమే సంఘము. సంఘము ఎలా ఉండాలని దేవుడు కోరుకొని తనను తాను అప్పగించుకున్నాడట. ఈరోజు ఆయన అప్పగింపుకు తగిన ప్రతిఫలమే మనం. ప్రభు తనను తాను అప్పగించకపోతే మనం లేం. మనం కూడా మన ఇష్టానుసారంగా ఉండేవాళ్ళం. కానీ ప్రభు తాను అప్పగించుకున్న విధానాన్ని బట్టి ఒక క్రమంకి మనం వచ్చాం.
ఒక ఆత్మీయ స్థితి ద్వారా మనము నడవటానికి ప్రయత్నం చేస్తున్నాం. క్రమము లేకుండా మనం ఏమి చేయటానికి సాహసించటంలే. క్రమము చేయటానికి దేవుడు మన ముందు ఈ గ్రంథాన్ని కూడా ఉంచాడు. ఈ గ్రంథము ద్వారా మనం ఏం చేస్తున్నామంటే సంఘము అనబడిన మనము ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకొని ఆయన తనను తాను అప్పగించుకున్నాడో ఆ అప్పగింపునకు తగినట్లుగా మనము నడవాలి. ఎలా పడితే అలాగా నేను ఉంటానంటే కలంకమైపోతాం. ఎలా పడితే అలా నేను నడుస్తానంటే మడతబడిపోతాం. ఎలాగై ఏదో ఒక రకంగా ఎక్కడికి పడితే అక్కడికి నేను నడుస్తాను అన్నా కానీ ఏమవుతాయంటే ఆయన చెప్పినట్లుగా పరిశుద్ధతను కోల్పోతాం. సంఘము ఈ విధంగా ఉండకూడదు. ముడత ఉండకూడదట. ఏముండకూడదు? ముడత ఉండకూడదట. వీటి గురించి మాట్లాడే ముందు గ్రంథంలోకి వెళ్దాం. ఎందుకంటే సంఘ ప్రస్తావన వచ్చినప్పుడు నేను చెప్తాను. సంఘము అలాగా ఉండాలి. ఎలా ఉండాలి? హిమమంతా ధవలంగా ఉండాలి. మనలో ఎలాంటి మత్స ఉండకూడదు. అంటే అర్థం ఏంటంటే మరొకడు వచ్చి నిన్ను ఏలెత్తి చూపించకూడదు. అలాంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడు. చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడతాను. బైబిల్లో ఉదాహరణ, ఒకరోజు ఇలాగ దేవుని పిల్లలు అందరూ కూర్చొని దేవునితో మాట్లాడుతున్నారు. దేవుని పిల్లలందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఒకడొచ్చి దూరంగా నిలబడ్డాడు. పరలోకంలోనికి స్థానం లేదు కదా. దూరంగా నిలబడితే ప్రభు ఆయనను చూశాడు. ఎవరిని? దూరంగా నిలబడినోడిని చూశాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. వాడు బైబిల్లో చాలా చక్కగా రాశాడు వాని గురించి. కుదురు లేనోడు, ఎటుబట్టి అటు తిరుగుతుంటాడు. వాడు అటు ఇటు తిరుగుతూ పరలోకానికి కూడా వచ్చేసాడు. పరలోకానికి వచ్చేసి చూస్తున్నాడంట ఈయన మాట్లాడుతుంటే. ఈయన పిలిచి, ఏయ్ ఎక్కడి నుంచి వచ్చావంటే చెప్పాడు. అయ్యా నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని. సరే వచ్చావు కదా, అక్కడ నా సేవకుడు ఉన్నాడు, అతను నీకు తెలుసా అని అడిగాడు. అతడు యథార్థవంతుడు, భక్తిపరుడు, అతని వంటి వాడు భూమి మీద ఎవడూ లేడు అని చెప్పాడు. ఎవరు సాక్ష్యం ఇచ్చారు ఆయన గురించి? ఎవరు సాక్ష్యం ఇచ్చారమ్మా? దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు భూమి మీద ఉండబడిన తన పిల్లలను గురించి సాక్ష్యం ఇవ్వాలి. బాగా వినండి. అలాంటి సాక్ష్యాన్ని పొందిన ఆయనను గురించి మరొకరితో మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, నాకు తెలుసులే మీ గురించి, ఊరికనే ఆయన ఏమి నీకు భజన చేయటం లేదు, భక్తిగా లేడు, నువ్వు ఆయన కంచె వేసావు, కంచెలో బతుకుతున్నాడు అని అన్నాడు. అయితే ఏంట్రా అన్నాడు. నువ్వు కంచె తీసేయి, వాళ్ళు నిన్ను వెంటనే దూషిస్తాడు అన్నాడు. నేను చెప్పే వ్యక్తిని గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. ఎవరమ్మా? ఎవరు? స్ట్రైక్ కాలేదు కదా. యోబును గురించి మాట్లాడుతూ ఉన్న, అంటే పరలోకంలో సంభాషణ ఇది. పరలోకానికి మనం వెళ్ళాలి కదా ఇప్పుడు. ఆ సంభాషణ అక్కడ మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, మనకు యోబుని గురించి తెలియకుండా ఏం లేదు, కంచె తీసే అన్నాడు. తీసేసాడు, సమస్తం పోగొట్టుకున్నాడు, మరలా వచ్చాడు. ఏరా తీసేస్తే నన్ను దూషిస్తాడన్నావు కదా, మరి ఏంటంటే ఏం లేదు, వానికి ఒక రోగం ఇస్తే దూషిస్తాడన్నాడు. సరే అన్నాడు, నువ్వు వాడిని ఏమైనా చేయి కానీ వాని ప్రాణం మాత్రము, వాని ప్రాణం జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నాడు. అంటే సాతానుకు ఏ అధికారం ఉంది అంటే ప్రాణం తీసే అధికారం ఉంది. సాతాను తీస్తాడో మనం తీసుకుంటామా? నాతో బాగా కరెక్ట్గా మాట్లాడాలి. మన ప్రాణము సాతాను తీస్తాడా, మనమే తీసుకుంటామా? ఇస్కరియోతు యూద ప్రాణం ఎవరు తీశారు?
బైబిల్లో ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలిసిన, సాతాను వానిలో ప్రవేశించును అని రాయబడింది. అంటే మనం ఛాన్స్ ఇస్తే సాతాను ఎక్కడికి వస్తాడు చెప్పండి? వాడు చాలా వరకు దూరంగానే ఉంటాడు, మనల్ని కనిపెడుతుంటాడు వాడు. పేతురు గారు అందుకే అన్నాడు, వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతుంటాడు. అంటే వాడు నిన్ను రౌండ్ చేస్తుంటాడు, నిన్ను అబ్జర్వ్ చేస్తుంటాడు, ఎప్పుడు దొరుకుతావా అని. సాతాను యొక్క పర్యటన అదే. దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు వాడు, ఎప్పుడు దొరుకుతాడని. శరీరానికి రోగం కలుగజేస్తే పడిపోతాడన్నాడు. దేవుడు చెప్పిన సాక్ష్యం ఎవరిని గురించి? యోబుని గురించి. అతను నా సేవకుడు. రోగం వచ్చినా ఏం కాల, ఏమన్నాడు? ఏం కాల. సరే, సాతాను చేతగాల, మరి ఎవరిని ప్రేరేపించాడు చెప్పండి? సాతాను ప్రయత్నం అంతా చేశాడు. ఎవరికి చెప్పాడు తర్వాత? సాతాను ఎవరిలో ప్రవేశించాడు యోబు విషయంలో? యోబు విషయంలో సాతాను ప్రయత్నం ఫెయిల్ అయింది. ఎవరిని ఛాయిస్గా తీసుకున్నాడు సాతాను? ఎవరు లొంగుతారనుకున్నాడు? ఎవరిని తీసుకున్నాడమ్మా? చెప్పండి, మీరు చెప్పేవన్నీ కరెక్టే, కానీ చెప్పడానికి భయపడుతున్నారు. ఏ భార్య దగ్గరికి వెళ్ళాడు, ఆమెలో ప్రవేశించాడు. ఆమెలో ప్రవేశించి అప్పటిదాకా భర్త మాట విన్న ఆమె భర్త దగ్గరికి వచ్చి ఏమంటుంది అంటే, ఇంత జరిగినా నీకు సిగ్గురాలేదా? అంతే కదా మన భాషలో. ఇంకా నీ యథార్థత అంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నావేంది? ఆ శ్రమలో ఎలాగున్నాడంటే చిల్ల ప్రేమకుతోటి గీక్కుంటున్నాడట. ఆ శ్రమలో నువ్వు ఇంకా యథార్థంగా ఉన్నావేంటి? దేవుని దూషించి చచ్చిపోండి. చూడండి సాతాను ఎలా చెప్తాడంటే, వాడి చేత కాదు, వానికి ప్రాణం మీద అధికారం దేవుడు ఇయ్యలేదు. చాలా జాగ్రత్తగానండి, మన ప్రాణం మనమే తీసుకుంటాం. ఎవరికి ఛాన్స్ ఇస్తే? సాతానుకు ఛాన్స్ ఇస్తే. భౌతికంగా చెప్పమంటారా? ఇస్కరియోతు యూదా ఆశించాడు దేన్ని? ధనాన్ని. వానికి ధనం ఆశ చూపించాడు, చచ్చిపోయేలా చేశాడు. ఈరోజు కూడా చాలామంది కొన్ని ఆశలకు ఆకర్షితులవుతున్నారు. సారాయి తాగొద్దురా అని బాటిల్ మీద ఉంటుంది కదా, త్రాగుతాడు. దానివల్ల ఎవరు చచ్చిపోతాడు? ఆడే చచ్చిపోతాడు. పొగ తాగొద్దు అంటారు, వాడే తాగుతాడు, వాడే చచ్చిపోతాడు. ఇలాగా మానవుడు తనకు తానుగా చనిపోయే వాటిని మానవుని ద్వారా వాడు సృజించాడు. కానీ వాటికి బానిసైన వాడు చనిపోతున్నాడు. దేవుడు ఇది చూస్తున్నాడు. నా పిల్లలు ఇలాగా తమలను తాము నాకు దూరంగా చేసుకుంటున్నారు. ఒక ఆత్మ చచ్చిపోతే దేవునికి దుఃఖమంట, ఒక ఆత్మ పరలోకానికి చేరితే దేవునికి సంతోషమట. ఇది సంతోషాన్ని ఈరోజు దేవుడు కలిగి ఉన్నాడా లేదా అని మనం గిన చూస్తే, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా? హ్యాపీ అన్హ్యాపీ దేవుడు గాడ్? దేవుడు సంతోషంగా ఉన్నాడా? సంతోషంగా లేడా? విచారంగా ఉన్నాడా? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మేబీ మనము చెప్పకనే చెప్పొచ్చు ఆయన సంతోషముగా లేడు అని. ఆయన సంతోషంగా లేడంటే మనం ఏం చేద్దామో చెప్పండి. ఇప్పుడు నేను వాక్యం కాడికి వస్తాను. మన తండ్రి సంతోషంగా లేడు, మనం ఏం చేద్దాం? ఏం చేద్దాం చెప్పండి? అటు కాదు ఇటు చూడండి. మన తండ్రి సంతోషంగా లేడు, మనం ఏం చేద్దాం? పిల్లలుగా ఆయన సంతోషపెట్టాలి. ఆయనను సంతోషపెట్టాలంటే ఆయన ఏదో మన ద్వారా కోరుకుంటున్నాడు, అది మనం చేయాలి. అంటే మనము కలిగి ఉన్న ఆ హిమమంత తెల్లదనాన్ని, ధవలమంత స్వచ్ఛతని మరొకరికి పంచాలి. మీకు అర్థమైంది అనుకుంటా. అలాగ మనము చేయగలిగితే దేవుడు సంతోషిస్తాడు. రైట్, వాక్యంలోకి రండి. 9వ వచనం ఒకసారి చదువుతారా? 9వ వచనం.
ప్రకటన గ్రంథం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోనులోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమందు పరవాసినైతిని. ఈ పుస్తకము ఆయన రాసింది పద్మాసు దీపంలో నుండి. పద్మాసు దీపాన్ని గురించి పోయిన వారం మీతో కొంత మాట్లాడాను, చరిత్ర. ఈరోజు పద్మాసు దీపాన్ని గురించి మీతో నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఎప్పుడన్నా పద్మాసు దీపాన్ని గురించిన భౌగోళిక చరిత్ర మీకు ఎవరైనా చెప్పారా? సరే, ఈ పుస్తకము రాసిన ఆయన యోహాన్ గారు. యోహాన్ గారు అంటే ఏ యోహానో మీకు మొదట్లో చెప్పాను. 4 యోహాన్లు ఉన్నారు. వారిలో యేసుకు అతి దగ్గరగా ఉన్న శిష్యుడైన అపోస్తలుడైన యోహాన్ గారు అని రాశాను అని చెప్పాను మీతో, అని మాట్లాడుకున్నాం మనందరం కలిసి. ఇప్పుడు ఈయన పద్మాసు దీపంలో ఉన్నాడు. ఇప్పుడు పద్మాసు దీపం యొక్క స్థితి మనకు తెలియాలి, భౌగోళిక చరిత్ర మనకు తెలియాలి. చరిత్ర లేకుండా మనం ఏమి కూడా ఆలోచించడానికి లేదు. ఎక్కడి నుంచి రాశారంటే పద్మాసు దీపం నుంచి. ఎవరన్నా అడిగారు అనుకో, ఎక్కడుంది పద్మాసు దీపం అంటే ఏమని చెప్తాము? మనల్ని ఎవరన్నా అడిగితే, ఏమా హరిత పద్మాసు దీపం ఎక్కడుందంటే ఏమని చెప్తాం మనము? మనల్ని ఎవరన్నా అడిగితే ఏమా ఎక్కడమ్మా ఏమా చెప్పండి ఎక్కడుంది? బైబుల్. అది ఇప్పుడు మనల్ని ఎవరైనా అడిగితే మనం చెప్పేది ఏంటంటే, ఎవరన్నా వచ్చి భౌగోళికంగా మనం ఆలోచన చేసేది అంటే ఎక్కడుందంటే నీకు కళ్ళేమన పోయినా బైబిల్ చూడంటాం. అంటే మన యొక్క కాన్ఫిడెంట్ అలా ఉంటుంది. నిజమే, నేను కూడా అదే చెప్తాను. నన్ను ఎవరన్నా అడిగితే రా బైబిల్ దగ్గరికి రా అంటాను. నేను బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత పద్మాసు దీపం అనేది బైబిల్లో ఉంది ఓకే అని ఆయన అన్న తర్వాత దీని భౌగోళిక చరిత్ర ఏంటో మీకు తెలుసా అని అడిగితే మనం ఏం చెప్తాం? అప్పుడు అది కూడా బైబిల్ ఉందని చెప్తామా? లేదు. మరి ఏం చెప్తాం? బైబిల్లో పేరు అవుతుంది, దాని భౌగోళిక చరిత్ర మనకు కొంచెం తెలిస్తే చాలు. అవుట్లైన్స్ అన్నమాట. భారతదేశానికి హద్దులేవి అంటే మనకేం చెప్తాం? మనకు తెలుసు కదా, తూర్పున బంగాళాఖాతము, పరమడ అరేబియా సముద్రము, ఉత్తరమున హిందూ మహాసముద్రమును, తూర్పున హిమాలయ పర్వతాలు. ఇవే కదమ్మా ఉండేది. అంతేనా? ఇంకేమైనా తప్పు చెప్పానా? ఓకేనా? రైట్. అయితే నేను మర్చిపోలే, నేర్చుకున్న బాగానే. అలాగే పద్మాసు దీపాన్ని గురించిన కొంత అవగాహన చెప్తాను. ఏదో నేను తప్పు చెప్పినట్టుంది, గీత నవ్వుతుంది. తప్పు చెప్పానమ్మా? తప్పు చెప్తే రికార్డింగ్లో కూడా నేను తీసేస్తాను, ఇబ్బంది లేదు. రైట్. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, పద్మాసు దీపము అనేది మీకు చూపిస్తున్నాను. ద్వీపము అనేది అర్థం ఏంటంటే చుట్టూ నీళ్ళుంటాయి, చుట్టూ నీళ్ళుంటాయి. ఒక కొండ మీద ఉంటుంది, ఒక చుట్టూ నీళ్ళుండి ఒక ఎత్తు ప్రదేశం ఉంటుంది చూడండి, అంటే కొండలాగా ఉంటుంది. దాన్నే ద్వీపము అంటారు. దాని మార్గం ఏంటంటే సముద్ర మార్గమే, నీటి మార్గమే ఉంటుంది. ఈ పద్మాసు దీపం అనేది ఇక్కడ చెప్పినట్టుగా ఎపిసికి 63 మైళ్ళ దూరంలో ఉంది. అలాగే ఆసియా దేశంలో ఉంది, ఆసియా ఖండంలో ఉంది, దేశం కాదు ఆసియా ఖండంలో ఉంది. అలాగనే ఇది నైరుతి తీరంలో మిలేతుకు 37 మైళ్ళ దూరంలో కూడా ఉంది. అంటే ఒక దూరము ఎపిసి నుండి 60 మైళ్ళు అయితే మిలేతు అనే పట్టణం నుండి 37 మైళ్ళ దూరంలో ఉంది. ఇది చిన్న ద్వీపము. దీని యొక్క పొడవు 7.5 మైళ్ళు, 6 మైళ్ళ వెడల్పు, టోటల్గా 13.15 చదరపు మైళ్ళలో ఉంది. ఇది దీని యొక్క స్థితి. ఈ పద్మాసు దీపం ఎలా ఉంటుంది అంటే
బంజరు భూమి. బంజరు భూమి అంటే తెలుసు కదా, బంజరు భూమి అంటే తెలుసు, రాళ్ల భూమి. రాళ్ల భూమి దాదాపుగా చెట్లు అనేటివి ఉండవు అక్కడ, చెట్లు అనేటివి ఉండవు. రాతి పర్వతం, అంటే పర్వతం అంతా రాయితోటే ఉంటుంది. ఒకంత కఠినమైన ద్వీపం. ఇక్కడ చెప్పిన సమాచారం నేను నేర్చుకున్న విధానం చెప్తాను. ఇది గ్రీసు దేశంలో, గ్రీసు దేశానికి దగ్గరలో ఉంది. మీరు మ్యాప్లో చూస్తారు. చెప్పినట్లుగా దీని యొక్క వైశాల్యము అలానే ఉంది. ఇంకా మనకు అర్థం కావాలంటే టర్కీ తెలుసు కదా, టర్కీ దేశము. టర్కీకి పశ్చిమ తీరంలో ఉంటుంది. టర్కీ అంటే మనకి ఇప్పుడు అర్థం కావాలంటే టర్కీకి పశ్చిమ తీరంలో ఉంటుంది. దీని యొక్క జనాభా ఎంతనో తెలిసిన 2021కి 3283 మంది. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్న జనాభా 3283 మంది జనాభా ఉంటారు. ఇది ఒక మున్సిపాలిటీ. అంటే ఒక మున్సిపాలిటీ అంటే మున్సిపల్ అంటే పంచాయతీ కంటే పెద్దది. పంచాయతీ అంటే చిన్నది. మన గ్రామాలకి సంబంధించినట్టుగా పంచాయతీ అనేది ఉంటుంది, మున్సిపాలిటీ అనేది ఉంటుంది. ఒక మున్సిపాలిటీ, దాని జనాభా అది. అంటే ఇది చుట్టూ నీళ్ళు ఉంటాయి, ఒక ద్వీపము. ఇది వాణిజ్య దేశం. వాణిజ్య దేశం అంటే వ్యాపార కేంద్రము అని కూడా చెప్పొచ్చు దీన్ని. దీని యొక్క రాజధాని చోరా. రాజధాని చోరా. దీని యొక్క ముఖ్య పట్టణాలు కాలిమోనోస్, ఎజిలియన్. కాలిమోనోస్, ఎజిలియన్ అనే పట్టణాలు ఉన్నాయి. ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి. ఇది ఒక పట్టణము, ఇది ఒక పట్టణము, ఇక్కడ ఒక పట్టణము, ఇక్కడ మీకు వైట్ కనపడుతుంది చూసారా, ఇక్కడ పట్టణం. ఇదొక పట్టణము, ఇదొక పట్టణము. ఇక్కడ నుంచి పరిపాలన జరుగుతుంది, ఇక్కడ నుంచి పరిపాలన జరుగుతుంది. ఇక్కడికి బందీలుగా పంపబడిన వారు ఇదిగో ఇక్కడ ఉంటారు. తప్పించుకుపోవడానికి ఛాన్స్ ఉండదు. పోతే పడవలో నుంచే పోవాలి, దానికి అధికారం కావాలి, అధికారులే అనుమతి ఇవ్వాలి. ఈ పట్టణంలోనే ఈ పుస్తకము రాసిన యోహాను గారిని బందీగా తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు? డొమేషియన్ చక్రవర్తి ఈయనను బందీగా పద్మాసు ద్వీపానికి పంపిస్తాడు. క్రీస్తు శకము 94లో, క్రీస్తు శకము 94లో ఈయనను బందీగా పంపిస్తే 96, 97లో మరొక చక్రవర్తి వస్తాడు. మీకు మొన్న చెప్పాను, నార్వా చక్రవర్తి. నార్వా చక్రవర్తి 96, 97లో 98లో వచ్చి 2 సంవత్సరాల పరిపాలనలో యోహాను గారిని పద్మాసు నుండి విడుదల చేస్తాడు. యోహాను పద్మాసు ద్వీపంలో చనిపోలేదు. చాలామంది పద్మాసు ద్వీపంలోనే చనిపోయాడు అంటారు. పద్మాసు ద్వీపంలో చనిపోలేదు. పద్మాసు ద్వీపంలో ప్రకటన గ్రంథ పుస్తకాన్ని రాశాడు. అక్కడ నుంచి ఒక చక్రవర్తి ద్వారా బందీగా పంపబడి మరొక చక్రవర్తి ద్వారా బందీగా విముక్తి అయి మరలా ఆసియా దేశానికి వచ్చేస్తాడు. అంటే తన పరిచర్య దేశానికి వస్తాడు. అక్కడ సహజీవన మరణం పొందుతాడు. ఈ క్రమంలోనే బందీగా ఉన్నప్పుడే ఈ పుస్తకం రాశాడు. అది క్రీస్తు శకము 96లో అయిండొచ్చు. ఎందుకంటే రాసిన ఆయన యోహాను, రాసిన స్థలము పద్మాసు. ఆ పద్మాసు ద్వీపం యొక్క స్థితి ఇది. ఆ పద్మాసు ద్వీపంలో ఏ చక్రవర్తి ద్వారా ఈయన బందీగా కొనుక్కోబడ్డాడో ఆయన పేరు డొమేషియన్. ఏ చక్రవర్తి మరలా ఆయన విడిపించాడంటే నార్వా అనబడిన చక్రవర్తి ఈయనను విడిపించాడు. విడిపించిన కంటే ముందు ఆయన ఏమని రాశాడంటే, నేను అపోస్తలుడనైన యోహాను అని చెప్పాడా? అక్కడ ఏమని చెప్పాడు? చెప్తూ మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలలోనూ, ఒక్క నిమిషం ఇక్కడ ఆగండమ్మా, యేసును బట్టి కలుగు శ్రమలలోనూ అన్నాడు. అంటే యేసును అంగీకరిస్తే ఏం కలుగుతాయంట? బాగా చెప్పండి.
యేసును బట్టి కలుగు శ్రమలలోను. అంటే యేసును బట్టితే, యేసును పట్టుకుంటే ఏం కలుగుతాయి? బాగా చెప్పాలి మీరు, బైబిల్లో వాక్యం చెప్పండి. ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి అంట. మరి వీళ్ళేంది కార్లు బంగ్లాలు వస్తాయని మాట్లాడతారు చాలామంది. మీ అప్పులన్నీ తీరిపోతాయని మాట్లాడుతున్నారేంటి? యేసుని నమ్ముకోండి, అప్పులన్నీ తీరిపోతాయి అంటున్నారు. యేసుని నమ్ముకోండి, మీరు ఐశ్వర్యవంతులు అవుతారని చెప్తున్నారేంటి? భౌతికమైన విషయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. భౌతికంగా యేసును బట్టి కలిగేది ఏంటి అంటే శ్రమ. దానికి సాక్షులు ఎవరంటే అపోస్తలులు. దానికి సాక్షులు ఎవరంటే ఆదిమ సంఘము. దానికి సాక్షులు ఎవరంటే నేడు నిజంగా క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న వారే దానికి సాక్షులు. అంటే యేసును బట్టి కలుగు శ్రమలలోనూ అన్నాడు. ఇక్కడ ఆయన చెబుతున్నాడు ఏంటంటే నేను శ్రమ పడుతున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మీకు అర్థమైందమ్మా? అర్థమైందా? కొంతమంది మాట్లాడతారు, ఈ మాట చెప్తుంగానే ఏమంటారంటే ఇంకా శ్రమలు పడేదానికి నమ్ముకోవటం ఎందుకయ్యా అంటారు కదా. అంటారా? అమ్మా యేసుని నమ్ముకో, శ్రమలు వస్తాయంటే నమ్ముకుంటారా? ఏమా ఎవరైనా నమ్ముకుంటారా? యేసును బట్టి శ్రమలు కలుగుతాయి, కానీ ఆ శ్రమల నుండి విడిపించేవాడు ఎవరో తెలుసా? ఎవరమ్మా? యేసు. శ్రమ వస్తుంది, నువ్వు దాన్ని తప్పించుకోలేవు, నీ చేత కాదు. కానీ ఆ శ్రమను ఎవరికి అప్పగించాలి? నువ్వు దేవునికి అప్పగించాలి. యోబు శ్రమను ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించాడు. దేవునికి అప్పగిస్తే శ్రమ పడ్డ వాటితో వాస్తవమే, కానీ ఆయన చివరి దశ ఎలా ఉందో చెప్పండి. ఎవరైతే దూషించారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే ఆయన అపహాసం చేశారో, ఇన్క్లూడింగ్ భార్యతో సహా అందరూ ఆయనను పొగిడారు. పొగిడిన వారందరూ కూడా ఎలా వచ్చారంటే ఆయన దగ్గరికి ఒక్కొక్కరు బంగారు ఉంగరాన్ని తీసుకొచ్చి ఆయన తొడిగారంట. బైబిల్లో మాట ఉంది. అంటే దేవుని పక్షాన నిలబడితే శ్రమ వస్తుంది, కానీ దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. సర్వసాధారణంగా ఈరోజు చిన్న చిన్న శ్రమలకి మనం ఏమైపోతామంటే మిస్యూజ్ అవుతాం. చెప్పమంటారా ఎట్లానో? అబద్ధము ఆడకూడదు, అవునా? ఏం ఆడకూడదు? ఇది ఆజ్ఞనా క్రమమా? ఇది ఆజ్ఞనా క్రమమా అంటున్నా నేను. దేవుని ఆజ్ఞనా క్రమమా? ఆజ్ఞ. మనం ఏం చేస్తాం చెప్పండి? అంటే మీరు శ్రమ అనేది ఎలా వస్తుంది అంటే మనమే తెచ్చుకుంటాం దాన్ని. శ్రమలు కొన్నిసార్లు సాతాను పంపిస్తాడన్నమాట వాస్తవమైతే, వానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా మనమే తెచ్చుకుంటాం. మీరు అర్థం చేసుకోండి. అబద్ధం ఆడకూడదు, దొంగిలించకూడదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇలాంటి మనకు దైవికమైన ఆజ్ఞలు ఉన్నాయి కదా, క్రమం ఉంది కదా. వీటి నుండి తొలగిపోతే ఖచ్చితంగా మనము దానికి తగిన ప్రతిఫలాన్ని అయితే పొందాల్సేమో ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? అయితే ఈయన అలాంటి శ్రమలు పడలేదు. ఈయన పొందిన శ్రమలు అలాంటివి కాదు. యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు. ఈరోజు మీరు నిజంగా యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తే మీరు పొందుకోబోయే ప్రతిఫలం లోకంలో శ్రమ అయితే బహుమానం ఏంటో తెలుసా? ఆనందం. ఇక్కడ శ్రమ పడవచ్చు నువ్వు, అక్కడ ఆనందం ఉంటుంది. ఇక్కడ శ్రమ పడిన వారిని గురించి యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? అపోస్తలులను పిలిచి, మీరు ఇక్కడ నుంచి మీరు శ్రమ పడతారు, శ్రమల పాలై మీరు చంపేస్తారు, మీరు చచ్చిపోతారు, అయితే మీకు 12 సింహాసనాలను ఇస్తాను. ఏమిస్తానన్నాడు? ఏమిస్తానన్నాడమ్మా వాళ్ళకి? 12 సింహాసనాలు. ఈయన ఎక్కడుంటాడు? ఈయన కూడా సింహాసనం మీదనే ఉంటాడు. 12 సింహాసనాలను ఇస్తాడు. మీరు 12 గోత్రకర్తలకి తీర్పు తీరుస్తారన్నాడు.
అంటే శ్రమ ఏమిస్తుంది అంటే ఒక హోదాను తెస్తుంది అని అర్థం. ఒక కుర్చీ ఇస్తుంది, ఒక అధికారం ఇస్తుంది. సింహాసనము అంటే అధికారం ఏంటో తెలిసిన, మిమ్మల్ని అందరినీ సీఎంగా చేస్తానన్నట్టుగా. మీకు అర్థమైందా? మిమ్మల్ని అందరినీ పిఎం చేస్తానన్నట్టుగా. అంతే కదా. సింహాసనం మీద ఎవరు పడితే వాళ్ళు కూర్చుంటారా? సీఎం కుర్చీ మీద ఎవరంటే వాళ్ళు కూర్చుంటారా? ఇక్కడ ఓట్లేస్తే కూర్చుంటారు, కానీ అక్కడ ప్రభు శ్రమలో పాలివానైన వారిని అక్కడ కూర్చోబెడతాడు. శ్రమలు వస్తాయి, నిజమే. దానికి తగిన ప్రతిఫలం ఏంటో తెలుసా? మనం చెప్పాల్సింది సింహాసనం. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అలాగ ప్రభువుకు సాక్షిగా ఉంటే ఏమొస్తుందో తెలిసిన? సింహాసనం వస్తుంది. యేసు ప్రభు అదే చెప్పాడు 3వ అధ్యాయం 21లో. ఈ గ్రంథం ముందుకెళ్తే చెప్తాడు, ఏమన్నా తెలిసిన? నేను జయించి నా సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిస్తాను. వాళ్ళకు సపరేట్ సింహాసనాలు. ఎవరికి? అపోస్తలులకి. ఇప్పుడు సంఘానికి ఏ సింహాసనం చెప్పండి? సంఘానికి ఏ సింహాసనం? మనకే సింహాసనం. ఒకవేళ మనం జయిస్తే ఏం మాట్లాడినంటే 3వ అధ్యాయం 21 వచ్చినామమ్మ, ప్రకటన గ్రంథంలోనే. కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు. బాగా వినాలి. ఎక్కడ కూర్చోబెడతాడంట? మీకు ప్రాక్టికల్గా చెప్పమంటారా? ప్రాక్టికల్గా కృష్ణరా, ఆ కుర్చీ తీసుకురా, అలానే పట్టుకురా, కదలకుండా. దాని మీద క్లాత్ కూడా పోకూడదు. ఇలా తీసుకురా, అక్కడే, అక్కడ వాళ్ళందరికీ కనపడాలా, అక్కడే. అయ్యి అది సింహాసనం. ఆనే ఉండు, ఆనే సరిగ్గా బాగుండాలి. సింహాసనం కరెక్ట్గా కనపడాలి. రైట్, అది సింహాసనం. నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఒక ఇమేజ్ అంతే. కూర్చోను. ఈ సింహాసనం మీద ఎంతమంది కూర్చుంటారు? ఒక్కలదే. అది అర్థమవుతుందా మీకు? ఇది ఒక్కల సింహాసనం. ఆయన కూర్చునే సింహాసనం మీద తండ్రి అయిన దేవుడున్నాడు. జయించిన వారందరినీ కూడా ఆ సింహాసనం మీద కూర్చోబెడతాడు. మీరు ఛాన్స్ మిస్ చేసుకోవాకండి. మీకు అర్థమవుతుందా? నేను సింహాసనం మీద ఉన్నాను. ఈ సింహాసనం ఎవరిది? అసలు నా తండ్రి సింహాసనం అది. ఆ తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నాను. ఎందుకు తెలుసునా? నేను జయించాను. దేవుడు నాకు ఏ పని అప్పగించాడో ఆ పనిని నేను చేశాను, క్లియర్గా చేసేసాను. నేను చేశాను కనుక తండ్రి నన్ను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ సింహాసనం మీద కూర్చున్న నేను ఏం చేస్తానంటే, జయించు వారిని నాతో కూడా నా సింహాసనం. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు? తండ్రి సింహాసనం అన్నాడా, నా సింహాసనం అన్నాడా? మీరు చదవాలి. తండ్రి సింహాసనం అంటే జయించు వానిని నాతో కూడా. మీరెక్కడ కూడా ఒక్క అక్షరం కూడా తప్పు పోకండి. ఈయన రాయటం చాలా జాగ్రత్తగా రాశాడు. ఆ మాట చదవాలి. ఆయన సింహాసనం మీద నేను కూర్చున్నాను. సింహాసనం అయింది. ఇప్పుడు ఈయన కూర్చున్నాక ఈ సింహాసనం ఎవరిదైంది? ఎవరిదైందమ్మా? దేవునిదే. సింహాసనం దేవునిదే. ఇప్పుడు ఈయన కూర్చున్నాడు. మీకు అర్థమవుతాడు చెప్తాను. బాగా మీరు కన్ఫ్యూజ్ కాకండి. నేను అర్థమైతే భౌతికంగా చెప్తాను, మీకు అర్థమైతే. ఎందుకంటే భౌతికంగా మనం కనెక్ట్ అయి ఉంటాం, కానీ ఆత్మీయంగా మనం అంత తొందరగా కనెక్ట్ కాం. 2023లో మన ముఖ్యమంత్రి ఎవరు అమ్మా? జగన్. అప్పుడు సింహాసనం మీద ఎవరున్నారు? ఆ రోజు జగన్ ఉన్నాడు. ఇప్పుడు ఎవరున్నారు? అంటే మారారా? మనుషులు మారారా? మీకు అర్థం కావటానికి చెప్తున్నా.
ఇప్పుడు నేను వెళ్ళి ఆ సీటు నీది కాదంటే ఇప్పుడున్న కూర్చున్న ఆయన ఊరుకుంటాడా? యాడున్నావు, 2023లో ఉన్నావా అంటాడు. అవునా? అంటే మనం 2026లో చూస్తే సింహాసనం మీద మనిషి మారాడు. ఇప్పుడు ఆ సింహాసనం ఎవరిదైంది? కూర్చున్న ఆయనదైంది. ఆ సింహాసనం కూర్చున్న ఆయనదైంది. అంటే ఎవరు కూర్చుంటే అయింది. ఒకప్పుడు ఒక ఆయనదే అది, ఇప్పుడు అయింది. అయితే దీనికి దానికి పోలిక చెప్తాను. అక్కడ సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద దేవుడే కూర్చున్నాడు. కూర్చున్న దేవుడు ఈ లోకానికి మనిషిని పంపించాడు. ఆయన తన ప్రియకుమారుడిగా యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో దేవుడు ఏమైతే సెలవిచ్చాడో దాన్ని లోకంలో ఉండబడిన దేవుని పిల్లల కొరకు పరిపూర్ణం చేశాడు. మనం ఏందా చదువుకున్నాం, తనను తాను అప్పగించుకున్నాడు. ఎవరు పోతారు ఈ లోకం కోసం అంటే, నేనున్నాను నన్ను పంపు అన్నట్లుగా నేను పోతానని వచ్చి ఏ పని చేశాడు ఆ పనిని చేశాడు. లోకం అంతటికీ రక్షణనిచ్చాడు. పని ముగించి వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నీ పని అయిపోయింది, వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఆయన ఒక ఆయన్ను లోకానికి పంపిస్తే ఆయన వచ్చి మరలా సింహాసనం మీద కూర్చుంటే, ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన ఇప్పుడేం చెప్తున్నాడు? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్న ప్రకారము జయించు వారిని చెప్పండి నాతో కూడా నా సింహాసనం మీకు ఇస్తాను. మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ఈ మాట దేని గురించి నేను మాట్లాడుతానంటే, యోహాన్ గారు అంటాడు, మొట్టమొదటిగా నేను యేసుక్రీస్తు దాసుడను, అంతేనమ్మా, మీ సహోదరుడను, యేసును బట్టి కలుగు శ్రమలలోనూ, అంటే శ్రమలలో మనకేమొస్తుంది అంటే నేను సింహాసనం అంటున్నాను. రైట్. అంటే సింహాసనం మీద మనం కూర్చునే అర్హతను దేవుడు మనకు చూపిస్తున్నాడు. మీరు జయిస్తే అంటే అర్థం ఏంటంటే, ఈ పుస్తకం మనల్ని ఆఖరికి ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే సింహాసనం దగ్గరికి తీసుకెళ్తుంది. కూర్చోవటము కూర్చోకపోవటము మన చేతిలో ఉంది. మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని బట్టి, మనము విన్న ఈ వాక్యాన్ని బట్టే ఉంటుంది, కానీ మరొక విధానాన్ని బట్టి అయితే ఉండదు. ఈయన మాట్లాడితే ఏమంటున్నాడంటే, మీ సహోదరుడను, నేను పెద్దను కాదు, సహోదరుడు అంటే మీలో ఒకడిని, నేను అపోస్తలుడైనా అని చెప్పుకోవటంలో ఆయన వాస్తవంగా ఆయన అందరికంటే పెద్దోడు, యేసు ప్రభువుకి చాలా దగ్గరగా ఉన్నాడు. అయినా ఈయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసునా? మీ సహోదరుడను అన్నాడు. మీ సహోదరుడను అనే మాట మనకు ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారమ్మా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నాతో నాకెళ్ళి చూడండి. మన ఇంటికి పాస్టర్ గారు వచ్చారు. మన ఇంటికి పాస్టర్ గారు వచ్చారు. ఇంట్లో కుర్చీ లేదు. ఏం లేదు? కుర్చీ లేదు. ఏం చేయాలి చెప్పండి? మనం ఎక్కడ కూర్చుంటామో పాస్టర్ గారు అక్కడ కూర్చోవాలనా లేదా? మీరే చెప్పాలి. ఈయన మనకు ఏం నేర్పిస్తున్నాడో తెలిసిన, ఒకప్పుడు మీరు ఎలా చూసుకున్నారో ఇప్పుడు ఆయన మనకు చెప్తటానికి ఒక ప్రయత్నం అనమాట. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం అందరం చాపేసుకొని కింద కూర్చున్నాం. చాపే ఉంది ఆ ఇంట్లో, మంచం కూడా లేదు. ఇప్పుడు సేవకుడు ఎక్కడ కూర్చోవాలి? పాస్టర్ గారు కూర్చోవాలనా లేదా? కూర్చోవాలనా లేదా? ఓకేనా? ఇప్పుడు వచ్చే సేవకులు కూర్చుంటారా? మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అప్డేట్ అయిపోయారు. వచ్చిన రావడం ఏంటి, కుర్చీ కూడా లేదా అంటారా? అనరా? ఈయన భయం కోసమైనా కుర్చీ కొనుక్కుంటాం మనం. తెలుసా మీకు? మరలా ఆయన వచ్చేసరికి ఏముంటుందో తెలిసిన ఇంట్లో. ఎందుకు? ఆయన చెప్తున్నాడు, నేను మీతో సమానము కాదు అని. ఈరోజు సేవకులు ఇలా ఉన్నారు. మీరు మరొక రకంగా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగాకండి. అది సేవకుని లక్షణమే కాదు. ఇంకా ఏం చెప్తాడో తెలిసిన, వాళ్ళ ఇంట్లో కుర్చీ లేకపోయినా
మందిరానికి 4 కుర్చీలు అవసరం అమ్మా. ప్రార్థన చేస్తాను మీకోసం. మీ ఇంట్లో ఏం లేకపోయినా పర్వాలే, మందిరంలో ఉండాలి లేదా మా ఇంట్లో ఉండాలి. ఈ మధ్య పాస్టర్ అమ్మ నేను కింద పండుకుంటున్నామమ్మా అంటే ఏమని చెప్తున్నాడు సంఘంలో? సంఘానికి ఏమని అడుగుతున్నాడు ఈయన? సంఘానికి ఏం చెప్తున్నాడు? నేను ఈ మధ్య పాస్టర్ అమ్మ కింద పండుకుంటున్నామమ్మా, ఒకటే ఒళ్ళు నొప్పులు, నిద్ర రావటం లేదు, ప్రార్థన చేయండి అంటే ఏం చెప్తున్నాడు? సంఘస్థులను ఏం కోరుతున్నాడు ఈయన? ఏమా నొలకమంతం ఇస్తాను పాస్టర్ గారు అంటే ఒప్పుకుంటాడు ఈయన? ఈరోజు సేవకుడు ఇలాగ తయారైతే సంఘం కూడా అలానే తయారైంది. అయ్యగారికి ఏం కావాలనో, అయ్యగారు ఏం తింటారో, అయ్యగారికి ఏం స్పెషల్ చేయాలనో, మనం పచ్చడి మెతుకులు తిన్నా పర్వాలేదు, అయ్యగారికి పరమాన్నం వండి పెట్టాలా? ఎవరు చెప్పారు మీకు ఈ విషయాలన్నీ? బైబిల్ నేర్పించదే, బైబిల్ ఎక్కడ అలా చెప్పదే. మరి ఎందుకు మనం అలాగ నేర్చుకొని అలాగ చేస్తున్నాం? నీకు కలిగినది పెడితే వారికి కలిమి వస్తుంది, నీకు లేనిది పెడితే నీకు మిగిలేదేంటో తెలిసిన? అప్పులే. ఈరోజు సంఘాల్లో పిల్లలు, సంఘాల్లో ఉండబడిన సంఘస్థులు అప్పులలో ఉండటానికి దాదాపుగా సేవకులే కారణమని నేను చెప్తాను. వాళ్ళు ఎవరైనా ఏమన్నా అనుకోని నన్ను ఈ లైవ్ ద్వారా. ఎందుకంటే సంఘమునికి నేర్పించాల్సింది ఒకటి, మన కొరకు నేర్పించుకునేది మరొకటి. ఈరోజు సేవకులు ఇలాగ ప్రిపేర్ అయిపోయారు. ప్రియులారా, మీలో అలాంటిది ఏదైనా ఉంటే వెంటనే దాన్ని డిలీట్ చేసేయండి. అలాగని కుర్చీలు ఉన్నా కానీ తీసేసి కుంద కూర్చోమని చెప్పవాకండి. అన్న అలా చెప్పాడని మళ్ళీ మీరు అది చేయగాకండి. లేని వాని పరిస్థితి చెప్తున్నాను. అంటే ఈయన ఏం చెప్తున్నాడు అంటే, మీ సహోదరుడను అని చెప్పుకుంటున్నాడు. నేను యోహాను పెద్దను, యెరూషలేములో సంఘానికి నేనే పెద్దను, ఏ సమస్య వచ్చినా తీర్చేవాడిని నేనే కింగ్ అని చెప్పటం లేనా? మీ సహోదరుడను అని చెప్తున్నాడు. అంటే ఏమంటున్నాడు అంటే, ఇక్కడ తనను తాను తగ్గించుకుంటూ మనకు పరిచయం చేసుకుంటున్నాడు. నన్ను మీరు పెద్దగా చూడవాకండి. ఒకవేళ మీరు పరలోకానికి వస్తే నేను కనపడితే అయ్యగారు అని నన్ను అనగాకండి. అంతే కదా? ఇప్పుడు మనం పిలిచేది అంతే, అయ్యగారు అని పిలుస్తాం ఆయన్ని. ఆయనకి ఇంకొక పేరు పెడతాం, ఎందుకంటే ఆయన అలాగ పిలిస్తేనే పలుకుతాడు కదా. అన్న అంటే పలకని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పాస్టర్ గారిని ఏంది అలా పిలుస్తున్నారు? ఈయన అంటున్నాడు, నేను మీ సహోదరుడని. ఈయన నేర్పిస్తున్నాడు ఈరోజు మనకి, నేను మీ సహోదరుని అంటే మీలో ఒకటిని. నన్ను మీరు ఎక్కువగా చూడాల్సిన పని లేదు. నేను ఆ రోజు సింహాసనం మీద కూర్చున్నా కానీ, బ్రదర్ ఎలా ఉన్నారు, వందనాలండి అనాలి మీరు వెళ్ళి. తెలుసా మీకు ఆ సంగతి? పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరూ ఒకరికొకరు వందనములు చేసుకోండి. వందనాలు చేయాలి మనం. అంటే మనమందరం సమానం అని చెప్తున్నాం ఇక్కడ. ఈయన కూడా అదే చెప్తున్నాడు, మీ సహోదరుడు అంటే ఆయన మనకేం చూపిస్తున్నాడు తెలిసిన, మనకేం నేర్పిస్తున్నాడు తెలిసిన? తనను తాను తగ్గించుకుంటున్నాడు. అపోస్తలులు అలాగనే తన పరిచర్యను ప్రభు కొరకు చేశారు. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అపోస్తలులు ఎవరు కూడా హెచ్చింపబడిన పరిచర్య చేయలే ప్రజలతో. ఎక్కడికి వెళ్ళినా తమను తాము తగ్గించుకోవటానికే చేశారు. ప్రభువుని తమ యొక్క తగ్గింపు స్థితిలో నుండి ప్రభువును హెచ్చింపుగా చూపించారు. ప్రభువుని వారికి ఒక ఉన్నతంగా చూపించారు. ప్రభు యొక్క సువార్తను వారి హృదయంలోకి చాలా సున్నితంగా తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఒక్క ప్రసంగం వింటేనే వేల మంది మేము బాప్తిసం పొందుతామన్నారు. ఈరోజు వేల ప్రసంగాలు విన్నా బాప్తిసం పొందటంలా తెలుసమ్మా మనకి? అంటే యోహాను గారు ఈరోజు సంఘముతో మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను మీ సహోదరుడని, మీ అన్నని, మీ తమ్ముణ్ణి, మీలో ఒకడిని అని చెప్తున్నాడు. తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఈరోజు కూడా క్రైస్తవ్యం నేర్పించాల్సిన మూల పదం ఏంటో తెలిసిన? ప్రభు యొక్క మూల సూత్రం ఏంటో తెలిసిన? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు
చెప్పండి. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా మీకు? జరగబోయే సందర్భాన్ని ప్రభు మాట్లాడాడు. ఒకరోజట కుడివైపున గొర్రెలు, ఎడం వైపున మేకలు ఉంటాయి. గొర్రెలను చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండని కుడివైపున ఉన్న వారిని గురించి చెప్తే వారు ఆనందంతో బయలువెళ్ళి వెళ్తూ ఉంటారు. మరలా ఈయన ఇటువైపుకి చూసి, శపించబడిన వారులారా అన్నాడు. ఎవరు వాళ్ళు? ఎవరమ్మా? ఎవరు శపించబడిన వాళ్ళు? ఎవరు? మేకలు. రైట్. మీరు ఏం చెప్తే అదే చెప్పుకోవాలి. నేను కూడా మేకలే. రైట్, కాదంటం లేదులేమ్మా, అందులో ఏం లేదు. ఒకసారి గ్రంథం దగ్గరికి వస్తాను. ఎవరు వారు అనేదానికి నేను మీకు ఒక వచనం చూపించి నేను ముందుకెళ్తాను. ఆ వచనం ముగించి 22:7 మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం మత్తయి సువార్త. యోహాను గురించిన వివరణలో ఈ భాగాన్ని మీకు మేము ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం తర్వాత యోహాను, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొమ్మని వారితో చెప్పుదురు. ఇటు చూడండి అందరూ. కుడివైపున ఉన్న వాళ్ళని చూసి మీరు వెళ్ళి స్వతంత్రించుకోండి అని చెప్పాడు. ఎడం వైపున ఉన్నవారిని చూసి, శపించబడిన వారులారా మీ కొరకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి అని చెప్పాడు. ఆ నిత్యాగ్నిలోకి వెళ్ళేవారు ఎవరంటే మీరు మేకలు అన్నారు. మేకలు కాదు, మనుషులే. ఇటువైపుకి వెళ్ళిన వాళ్ళు గొర్రెలేం కాదు, వారు దేవుని పిల్లలే. అంటే దేవుని యొక్క చిత్తాన్ని చేశారు. తండ్రి ఏం చెప్తే అది చేశారు. ప్రభు ఏం సెలవిస్తే అది చేశారు. ప్రభు చెప్పిందే చేశారు, కానీ ప్రభు చెప్పంది చేయలేదు. ఎవరు? కుడివైపున ఉన్నవారు. కొంతమంది ఉన్నారు ప్రభు చెప్పంది చేస్తున్నారు. ఇప్పుడు బాగా వినండి. ఎవరు వారు అంటే, ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము మీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? మీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు ఆయన, నేను మిమ్మును ఎన్నడును ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని చెప్తాను. ఎవరమ్మా ఇల్లు? చెప్పండి, ఎవరిల్లు? శపించబడిన వాళ్ళేలే. ఎవరిల్లు? కొన్ని వాస్తవాలు ఇలానే ఉంటాయి, కొన్ని వాస్తవాలు బైబిల్ నుంచి చూస్తే ఇలానే ఉంటాయి. ఈరోజు ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఏ సేవకుడు కానీ, ఏ బైబిల్లో ఉండబడిన దేవుని యొక్క పనివారు కానీ, దేవుడు ఏర్పరచుకున్నవారు ఎప్పుడు కూడా వాక్యాన్ని దాటి పక్కకెళ్ళలే. మీకు అర్థమవటానికి చెప్తున్నాను. లేఖనం ప్రభు ఏమైతే చెప్పాడో అదే చెప్పిన వారు కుడివైపుకి వచ్చేసారు. ప్రభు చెప్పింది కాకుండా మరొకటి చెప్పేవారు ఎడం వైపుకి వచ్చేసారు. గొల్లవాడు గొర్రెలను వేరుపరుచున్నట్లుగా అన్నాడు. గొల్లవాడు ఎవరో? ఈయనకెవరు తెలుసు? ఈయన వాళ్ళు ఎవరో తెలుసు,
ఈయన వాళ్ళు కాని వారెవరో తెలుసు. మనము ఏ గుంపులో ఉంటామో మనకు తెలుసు. మన అంతరాత్మకు తెలుసు నేనేంటో. మీకు తెలియదు. మీకు తెలుస్తుందా నా అంతరాత్మ? నా అంతరాత్మ నాకు తెలుసు. నేను కలిగి ఉన్న నా దేవునికి తెలుసు. నేనేంటో తెలుసుకోవటానికి నేను చేయగలిగినది ఏంటంటే, నాకు ప్రభు ఏం చెప్తే అదే చేయాలి. ప్రభు చెప్పందిగిన చేశాననుకో, ఒకవేళ భౌతికంగా లాభం రావచ్చు. వస్తుందా రాదమ్మా? భౌతికంగా లాభం వస్తుందా రాదా? మీరేం అనుకోకండి. మన ముందు చాలామంది సజీవ సాక్ష్యాలు ఉన్నారు మనకి. భౌతికంగా వస్తుందా రాదా? సంపాదించుకోవాలంటే వస్తాయా రావా? ఈరోజు పాస్టర్లు మిద్దెల మీద మిద్దెలు కడుతున్నారు అంటారు కదా. నేను మరొక రకంగా అనటం లేదు. నన్ను చాలామంది అలానే అడిగారు, ఏంది నువ్వు ఎప్పుడు ఇట్లా ఉంటావు? అందరు కార్లలో తిరుగుతున్నారు. మాకు సొంత ఇల్లు లేదు, 1 సెంటు భూమి కూడా లేదు. బయటకు వచ్చిన వాళ్ళ నుంచి అద్దెలోనే, మందిరం కూడా అద్దెనే. ఆ మాటకు నన్ను అడుగుతారు, ఆయన చూడు ఏంటి మిద్దె మీద మిద్దె కట్టి మిద్దె ముందు స్థలం కొని. అంటే నేను మరొక రకంగా చెప్పటం లేదు. ఈ మాట నన్ను అన్నారు వాళ్ళు, మా ఊరే కనుక. ఆయన మొన్నగాక నిన్ను వచ్చి అంతగా ఉంటే నువ్వేంటనా అంటే, దేవుడు నాకు ఇదే ఇచ్చాడని చెప్పాను. నన్ను నేను హెచ్చించుకోవటానికి చెప్పటం లేదు. స్వభావ సిద్ధంగా నా నైజాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు సేవ పేరు మీద హెచ్చించుకుంటూ సంపాదించుకునేవారు మనుష్యులను కాదు, ఆత్మలను కాదు, మనీ సంపాదించుకునే వాళ్ళు మొదలయ్యారు. ఎట్లా డబ్బులు వసూలు చేయాలా కదా. ఇందా చెప్పాను కదా, అమ్మగారు నేను కింద పండుకుంటున్నామమ్మా, రోజు సైకిల్ మీద పోతున్నామమ్మా పరిచర్యకు, ప్రార్థన చేయండి. సైకిల్ పోయిన తర్వాత బండి వచ్చింది, ఈ బండి రోజు తొక్కలేకపోతున్నానమ్మా, ఏం కావాలి? కారు. దేవుడు చూస్తూ ఊరుకోడు, ఎదురుగా ఏదో ఒకటి పెడతాడు. ఏమవుతుందో చెప్పండి? యాక్సిడెంట్ అయిపోయింది. సేవకుడిగా ఈరోజు సేవ చేస్తే దేవుడు కోరుకున్న వారందరూ దేవుని పిల్లలు అవుతారా కారమ్మా? సేవకుడుగా దేవుడు చెప్పినట్లుగా, వాక్యము చెప్పినట్లుగా చేస్తే దేవుని ఎరగని వారందరూ దేవుని ఎరుగుతారు. ఈరోజు సేవకుడు సేవ చేయటంలే, హెచ్చించుకునేది. కానీ యోహాను అలాగ చెప్పటంలో ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే, మీ సహోదరుడును యేసుక్రీస్తుతో కూడా శ్రమలలో చెప్పండి యేసుక్రీస్తు యొక్క యేసును బట్టి కలుగు శ్రమలలోనూ, రాజ్యములోనూ, సహవాసములోనూ పాలివాడనంటే నేను పార్ట్నర్ని అంటున్నాడు. దేంట్లో పార్ట్నర్ అంటే అయినా? శ్రమలలో, రాజ్యములో, సహవాసములో. మనం శ్రమలను ఆహ్వానించాం. శ్రమలు వస్తే దేవుని కూడా పక్కకు పెడతామమ్మా. మీకు ఒక మాట చెప్పమంటారా? కొన్ని సందర్భాల్లో మనమే అంటున్నాం, దేవుడు చూడు ఎంత అన్యాయం చేశాడని అంటామానమా? బైబిల్ ఏమని చెప్తుంది? ఆయన అన్యాయస్తుడు కాడు. మనం అనేస్తాం కదా, అంటామానమా? ఏమి జరిగినా మళ్ళీ ఒక పాట పాడతాం. ఏం పాట చెప్పండి? ఒక పాట పాడతాం. ఎన్ని తలచినా, ఏమి జరిగినా జరిగేది నీ చిత్తమే అంటాము. నువ్వు అన్యాయస్తుడివయ్యా అంటాం. పాట పాడతాము, అంటాం. ఏమన్నా లాభమమ్మా? ఒకవేళ ఏదైనా శ్రమ నీకు వచ్చిందంటే దానికి అర్థం ఏంటో తెలిసిన? దాని వెనక దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు. నీకు శ్రమ వచ్చిందంటే దాని వెనక బహుమానం ఉంది. ఇది మనం మర్చిపోకూడదు. అలాగనే సహవాసం.
సహవాసం ఇది చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని ఫెలోషిప్ అంటారు. సహవాసం. ఈరోజు మనము ఏది పడితే అది వాస్తవమని నమ్మే భ్రమలో ఉన్నాం. అలాగని అందరినీ నేను తక్కువ చేయడానికి ఇష్టపడను. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం బోధిస్తుంది? సహవాసంలోను రాజ్యములోను నేను పార్ట్నర్ని. దేంట్లో పార్ట్నర్ యోహాన్ గారు? శ్రమలలో పార్ట్నరు, రాజ్యములో పార్ట్నరు, సహవాసములో పార్ట్నరు. బాగా వినండి, మనము ఈ గుణాలు కలిగి ఉన్నామా? ఆయన చెప్పే మాటను బట్టి మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈయన ముందుగా చెప్పిన మాట ఏంటో తెలిసిన? నేను మీ సహోదరుడును అన్నాడు. నేను మీలో ఒక్కడిని అని చెబుతూ శ్రమలలో, రాజ్యములో, సహవాసములో పాలివాడను అంటున్నాడు. అంటే మనము ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన. నిలబడి అదే కదా చెప్పేది. ఇక్కడ ఆయన నిలబడి చెప్తున్నాడు అంటే నా స్థితి ఇది అని చెప్తున్నాడు. మరి మన స్థితి ఏంటి? మనం దేంట్లో ఉన్నాం? శ్రమలలో ఉన్నామా? ఆయన రాజ్యములో అంటే సువార్త ప్రకటించటంలో, సువార్తను ప్రకటించటంలో మన యొక్క పాత్ర ఏంటి? సహవాసంలో మన పాత్ర ఏంటి? అంటే యేసును కలిగిన మనకి ఏమి కలగాలి అంటే సహవాసం ఉండాలి, రాజ్య పరిచర్య చేయాలి. అలాగని అందులో వచ్చే ఇబ్బందులు, శ్రమలు అంటే మీరు అన్నీ అనుకోకండి, ఎవరో సిలువ ఎత్తి మన మీద పెట్టడం కాదు. కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని అడ్డంకులు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి, కొన్ని నిందలు కూడా వస్తాయి. కొన్నిసార్లు ఇది నమ్ముకోకపోయినా బాగుండు అనే తలంపులు కూడా వస్తాయి. అవన్నీ రాకుండా ఉండవు, వచ్చేది మనకే. నేను చెప్తాను ఒక మాట, మనకు జబ్బులు వస్తాయా, జబ్బుకు మనం వెళ్తామా? మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. జబ్బులు మన కాడికి వస్తాయా, మనము జబ్బుల దగ్గరికి వెళ్తామా? ఏమా అబద్ధం చెప్తాక జబ్బులను మనమే కొనుక్కుంటున్నాం. ఐస్ క్రీమ్ తినవద్దు అని చెప్తారు డాక్టర్ గారు. ఏమా చెప్పండి. కురుకిరేలు తినవద్దు అంటారు. అర్థమవుతుందా మీకు? డాక్టర్ అదే చెప్తాడా? నీ ఇష్టం వచ్చింది తినంటాడా? ఇంకా చెప్పమంటారా? సెల్ ఫోన్ చూడొద్దు అంటారు. ఈరోజు మనము కొనుక్కొచ్చుకుంటున్నాం. ఏంటిని? జబ్బులను కాదు, శ్రమలని. నేను ఒక చిన్న ఉదాహరణ మీతో చెప్పి నేను ముగిస్తాను. నేను గత 3 రోజుల నుంచి హైదరాబాద్లో ఉన్నాను. ఒక హాస్పిటల్లో మా తమ్ముని కుమార్తెకు బాగలేకపోతే, అది పారమిత హాస్పిటల్, ఏపీహెచ్బి కాలనీలో ఉంటుంది, పెద్ద హాస్పిటల్. అక్కడంతా చిన్న పిల్లలు. బాగా వినండి, చిన్న పిల్లలు. చిన్న పిల్లలు అంటే ఎంత పిల్లలు అనుకుంటున్నారేమో? నెలల పిల్లలు, సంవత్సరాల పిల్లలు, నెలలు సంవత్సరాల పిల్లలు. ప్రతి ఒక్కరికి కూడా క్యాన్ల, ప్రతి ఒక్కరికి. అక్కడికి గర్భిణీ స్త్రీలు వస్తున్నారు, చిన్నపిల్లలు వస్తున్నారు. అక్కడ ఓపి ప్రతిరోజు నిండిపోతూనే ఉంది. ఈ ఒక్క హాస్పిటలేనా? ఇంకా ఇట్లాంటి హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి అని అడిగాను నేను. అక్కడ ఉన్నాను, పోయిటాడి చాలా ఉన్నాయి సార్ అన్నారు. ఈ హాస్పిటల్కైనా ఫ్లోటింగ్, అన్ని హాస్పిటల్కా? అన్ని హాస్పిటల్ అలానే ఉంటాయి. చిన్న పిల్లలకి జబ్బులు ఎందుకు వస్తాయి చెప్పండి? చిన్న పిల్లలకి జబ్బులు రావడానికి కారణం ఎవరు? చిన్న పిల్లలకి. ఏమా చెప్పండి. అమ్మా తండ్రియా? రైట్. అంటే ఇద్దరి పేరు చెప్దాం, ఒక్కళ్ళని చెప్తే ఒప్పుకోరు. ఇప్పుడు తల్లిదండ్రులే కారణం. ఇంకొక మాట చెప్పమంటారా? నేను వారిని చూసి 3 రోజులు నేను అనుకున్నది ఏంటంటే, వీళ్ళ యొక్క బాల్య యవ్వన దశలో సరి అయిన పోషక ఆహారాలు తీసుకోకపోవటం వలన
తల్లిదండ్రులకు తప్పదు కదా, ఎట్నో తిట్టి పెళ్లి చేయాలని. పెళ్లి చేసి పడేస్తారు, పిల్లల్ని కంటారు. పిల్లల్ని కంటే ఫలితం ఏంటో తెలుసా? వాళ్ళకు కిడ్నీ ఒకటికి లేదు, ఇన్ఫెక్షన్. ఉన్న కిడ్నీ ఇన్ఫెక్షన్. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది లోపం చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందమ్మా? తల్లే మెయిన్. మా పిల్లలకు నేను చెప్పాలనుకుంటున్నాను, అమ్మ మీరు కూడా పెళ్లి కాని పిల్లలేనండి, మీరు బలంగా ఉంటేనే మీకు పుట్టబోయే పిల్లలు బలంగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు. మీరు ఇప్పుడు అనారోగ్యంతో ఉంటే మీకు పుట్టబోయే పిల్లలు అనారోగ్యులుగా ఉంటారు. వాళ్ళు అనారోగ్యులుగా ఉండటం వలన కుటుంబం అంతా సఫరు. ఒక చిన్న బాబు దాదాపుగా 5 గంటల సేపు ఏడుపు ఆల్పల. ఎంతమంది డాక్టర్లు వస్తున్నారు, అందరూ చూస్తున్నారు, ఏం చేస్తున్నాడు, ఏడుపు ఆల్పటం లేదు. వాడికి ఏం తెలుసు? వాని ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఏడవటమే. కాసేపు మెదలుకుంటుంటే మళ్ళీ ఏడుస్తున్నాడు, కాసేపు మెదలుకుంటుంటే ఏడుస్తున్నాడు. ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షను, అంత బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేసి. చిన్న పిల్లోడు, నెలల పిల్లవాడు. వాళ్ళ తల్లిదండ్రులు, వచ్చిన బంధువులు వాళ్ళ బాధ చెప్పటం వర్ణనాతీతం. అలాంటి పిల్లలు చాలామంది ఐసీయూ మొత్తం వాళ్ళే. నేను వాళ్ళ ఫోటోలు కూడా తీసుకొచ్చుకున్నాను, కొన్ని వాళ్ళ పేర్ల ఫోటోలు, ఎవరికి ఏ డిసీజ్ ఉంది వారి కోసం ప్రార్థన చేయడానికి. నాకు అనిపించింది ఏంటంటే ఈ వార్త అర్జెంటుగా మా మందిరంలో చెప్పాలి, ఎక్స్పెషల్లీ మా పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే మా పిల్లలు కొన్ని తినరు, వాసన చూడరు. తెలుసా మీకు పిల్లలు? దానికి వచ్చే పర్యవసానం ఏంటో తెలిసినా, రేపు మనకు పుట్టబోయే పిల్లలు బలహీనులుగా పుడతారు. తల్లి ఎంత బలంగా ఉంటే పిల్లలు అంత బలంగా ఉంటారు. ఈరోజు చాలామంది అది గమనించటంలే. ఏదోది లేని పెళ్లి చేసి పంపిస్తారు పిల్లలకి. పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసిన వీళ్ళు ఎక్కడ ఉంటారా అంటే ఎంతో దూరం కాదు, సంవత్సరం జరిగేలో పిల్లలు పుడతారు, ఖచ్చితంగా పుడతారు. సంవత్సరం తర్వాత ఎక్కడ ఉంటారంటే హాస్పిటల్లో ఉంటారు. జాగ్రత్త. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను చూసిన ఆ సన్నివేశము నన్ను చాలా బాధపరిచింది. ఈ 3 రోజులు అక్కడనే ఉన్నాను. ఈరోజు కూడా ఉండాల్సిందే, ఈరోజు సండే కాకపోతే ఈరోజు కూడా ఉండేవాడిని. చాలా బాధేసింది నాకు ఆ పిల్లలను చూస్తే. నాకు అనిపించింది, ఇలాగ ఉండకూడదు, పిల్లలేమో బలంగా ఉండాలి, అన్నీ తినాలి, తినగలిగిన ఆహారం ప్రతిదీ కూడా తినాలి. విటమిన్స్ ఉన్న ఆహారము మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము. నేను ఒక మాట చెప్తాను ఈ సందర్భంలో, మాంసం తినటం ప్రయత్నం చేయండి. ఓకేనా? తినొచ్చా? మాంసం తినడానికి ప్రయత్నం చేయండి. మాంసపు విటమిన్స్ ఉన్న ఆహార పదార్థాలు తినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అవి మనకు ఆరోగ్యం. ఒక మాట ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం. అనారోగ్యమే ఉంటే మన పిల్లలు అనారోగ్యులే. రైట్, ఇప్పుడు మరలా వస్తాను, చెప్పి ముగిస్తాను. మనము ఆత్మీయంగా ఉంటే మన ఆత్మీయ జీవితము సక్రమంగా ఉంటుంది, కుడివైపున ఉంటుంది. మన ఆత్మీయ జీవితం సక్రమంగా లేకపోతే ఎడమ వైపున ఉంటాము. ఆ రోజు నువ్వు వచ్చాయా, నేను బల్లలో చేసాను, పాటలు పాడాను, వాక్యం చెప్పాను. సేవకులు, ఈ మాట చెప్పేది వాళ్ళే కదా ముందు. ముఖ్యంగా సేవకులు చెప్తే సేవకులు కలిగిన సంఘం ఏమైపోయింటుంది చెప్పండి మీరు? సేవకులనే ఆయన గెట్అవుట్ అంటే సేవకులు కలిగి ఉన్న సంఘం ఏమైపోవాలి? ఆయన మునగటం కాకుండా అందరినీ ఉంచుతాడు. ఈరోజు వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాన్ గారు మనతో చెప్పిన ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన పెద్దవాడే, అపోస్తలుడే, యేసుక్రీస్తు శిష్యుడే. కానీ ఆయన ఈరోజు మనతో మాట్లాడిన మాటను మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన అన్నింటిలో పార్ట్నర్, మనం ఎన్నింటిలో పాత్రధారులుగా లేము అనేది మనం ఆలోచన చేయాలి. కనుక
ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. వాక్య పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి మీరందరూ కూడా మీ వంతుగా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏవైనా ప్రశ్నలు ఉంటే వాటిని మీరు అడగండి, వాటికి జవాబు పొందుకోనండి. ఏది పడితే అది వాస్తవం కాదు, ఏది పడితే అది రుజువులు చేసేది కూడా కాదు. కనుక మీరు ఈ మాటలను బట్టి ముందుకు నడవటానికి మీరందరూ కూడా నడుస్తారని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటల ద్వారా మాటల్ని ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక.